నాకు ఈ వీడియో వల్ల మస్తు హేట్ వస్తది. బట్ ఎనీవే నేను చాలా వీడియోస్‌లో చూసిన ఈ మధ్య అబ్బాయిలు ట్రెడిషనల్ బట్టలు హాఫ్ సారీస్, చీరలు, చుడిదార్స్ ఇట్లా యేసుకునే అమ్మాయిలకే రెస్పెక్ట్ ఇస్తారు, వాల్యూ ఇస్తారు. మోడర్న్ డ్రెస్ యేసుకునే అమ్మాయిలందరినీ కూడా లో గ్రేడ్, చీప్ అమ్మాయిల్లాగా, చీప్ స్టాండర్డ్ ఉన్న అమ్మాయిల్లాగా చూస్తుంటారు. మోడర్న్ డ్రెస్ యేసుకునే అమ్మాయిలతో డేట్ చేస్తారు, తిరుగుతారు గానీ ఓన్లీ ట్రెడిషనల్ యేసుకునే అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళతోనే రిలేషన్‌షిప్‌లో ఉంటారు అని. ఫస్ట్ పాయింట్, నువ్వు మోడర్న్ డ్రెస్ అమ్మాయితో తిరిగి తర్వాత వేరే ట్రెడిషనల్ డ్రెస్ యేసుకునే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అది తప్పు అని మాత్రం ఎవరు చెప్పలేదు. సెకండ్ పాయింట్, సరే వాళ్ళకిష్టం గదా అని జెప్పి ట్రెడిషనల్ బట్టలేసుకుంటే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు చాలా మంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఫీలింగ్స్ రావట్లేదు, అట్రాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంట్లో రోబోట్ లాగా ఉండి బయట ఎఫ్ఐఆర్‌లు, చీటింగ్‌లు, కార్న్ వీడియోలు చూడాలు ఇవన్నీ చేస్తుంటారు. ఆఫ్‌కోర్స్ నాట్ ఆల్ మెన్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే వాళ్ళకిష్టమని, వీళ్ళకిష్టమని జెప్పి నువ్వు డ్రెస్ ఏసుకో. నీకేది కంఫర్ట్‌గా ఉంటది, నీకేది కావాలి, నువ్వేది యేసుకుంటే ఇష్టపడతావు అలాంటివేసుకో. నీకు జీన్స్ ఏసుకోవాలంటే జీన్స్ ఏసుకో. హాఫ్ సారీ యేసుకుంటే హాఫ్ సారీ ఏసుకో. నీకు చీరేసుకోవాలనిపిస్తే చీరేసుకో. వన్ ఫైన్ డే యూ విల్ మీట్ ఎ గాయ్ హూ నోస్ రెస్పెక్ట్, వాల్యూ అనేది మన స్కిల్ సెట్, మన హార్డ్ వర్క్, మన డెడికేషన్, మన పర్సనాలిటీ, మన థాట్ ప్రాసెస్, మన మైండ్ సెట్ వీటిని బట్టిస్తారు. అంతేగాని బట్టల్ని బట్టి రెస్పెక్ట్, వాల్యూ ఎవరు, బట్టల్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయరు అని అర్థం చేసుకున్న ఒక జెంటిల్‌మెన్ మీ లైఫ్‌లోకి వస్తాడు. ఓకే. అంటిల్ దెన్ యూ వేర్ వాట్ యూ వాంట్, యూ డూ వాట్ యూ వాంట్, యూ ఈట్ వాట్ యూ వాంట్. ఓకే. లవ్ యూ. బై.